వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, ఒంటికాల మీద నిలబడిన మిమ్మల్ని ఎలాగైనా సరే మీరు చేస్తున్న పని నుంచి దారి మళ్లించాలని చెప్పి, జీవితంలో ముందుకు వెళ్ళకుండా ఆపాలని చెప్పి చేస్తున్న ఆటలకి మీ యొక్క ఏంజిల్ ఎలా సమాధానం చెప్పింది అనేది వీడియో ద్వారా చూద్దామండి. ఓకేనా? ఏంజిల్స్ ప్లీజ్ చెప్పండి, ఎవరు వాళ్ళు ఏం చేశారు, దానికి మీ ఏంజిల్ ఏం చేశారు, ప్రజెంట్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది చూద్దామండి. ఓకేనా? ఏంజిల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఏదైతే పని చేస్తున్నారో ఆ పని నుంచి డైవర్ట్ చేయడానికి ఎలాంటి పనులు చేస్తున్నారు. వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి డబ్బులు చేతులు మార్చి మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఎలాగైనా సరే బ్యాక్ స్టాంప్ వేయాలని చెప్పి చూస్తున్నారంటండి. ఎస్, పార్ట్నర్, హోమ్లో ఒక వ్యక్తి అండి, పార్ట్నర్, టాక్సిక్ పార్ట్నర్, టాక్సిక్ ఫాదర్, టాక్సిక్ బిగ్ ఫాదర్, టేక్ యాజ్ రీజనేట్. ఇంట్లో వాళ్ళండి ప్రజెంట్ కర్మ అనుభవిస్తున్నారంట వాళ్ళు. అండ్ వాళ్ళు ఏంటి అంటే జీవితంలో మీరు ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి బాధ పెట్టడం చూస్తున్నారు, బట్ బాధ పెట్టలేకపోతున్నారండి. వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట, వాళ్ళ వల్ల అవ్వట్లేదని. ఇంకా చెప్పండి ఏంజల్స్, వేరే వాళ్ళు కూడా వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట మిమ్మల్ని ఎలాగైనా మీరు చేస్తున్న పనిని డైవర్ట్ చేయమని. న్యూ బిగినింగ్ అంటండి, కొత్తగా రీసెంట్గా ఈరోజు మళ్ళీ డబ్బులు ఇచ్చారంట. క్లారిఫై చేస్తానండి, రీసెంట్గా అని చెప్పారు, ఎప్పుడు ఇచ్చారు అనేది కూడా క్లారిఫై చేస్తాను. 3 days బ్యాక్. వేగంగా అంటే వేగంగా మీకు సెల్ఫ్ కేర్ లేకుండా చేసి ఏం చేయాలో తెలియని పరిస్థితికి తీసుకెళ్ళి మీరు ఊరి నుంచి కానీ ఇంటి నుంచి కానీ వదిలేసి వెళ్ళిపోయేలాగా, మీరే వదిలేసి వెళ్ళిపోయేలాగా మీ అంతటి మీరే చేయాలని చేశారంట, బట్ అది జరగలేదండి. ఇంకా చెప్పండి ఏంజల్స్, దీనికి మీరు ఏ విధంగా వాళ్ళు మీ సెలబ్రేషన్ లేకుండా చేయాలి, హ్యాపీ మూమెంట్ లేకుండా చేయాలి, అసలు నవ్వకుండా అలా ఉండిపోవాలని చెప్పి అనుకున్నారంటండి. నెగిటివ్ ఎనర్జీస్ కాదండి, డైరెక్ట్గా పర్సన్సే మాటల ద్వారానో చేతుల ద్వారానో మిమ్మల్ని నేర్పించాలి అనుకున్నారంట. స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా, ఓకేనా, గొడవ పెట్టుకోవాలి అనుకున్నారంటండి. ఇది మ్యాటర్. మీరు చేస్తున్న పనిని ఆపడానికి ఏ విధంగా ఆపడానికి కుదరక ఏం చెయ్యాలో తెలియక ఇంకేదో ఒక మాటని మీతో గొడవ పడాలి అని అనుకున్నారంట. గొడవ పెట్టుకొని ఆ గొడవలో జరిగింది అనుకోకుండా అన్నట్టుగా మిమ్మల్ని ఇబ్బంది పెడదాము, తల దించుకునేలా చేద్దాము, హాస్పిటల్కి పాలయ్యేలా చేద్దామా అని అనుకుంటున్నారంట. ఏం జరిగింది ఏంజల్? అవకాశం మిస్సింగ్ అండి, మీ డివైన్ ఇవ్వలేదు. ఏంటంటే చాలా స్ట్రాంగ్ అంటే చాలా స్ట్రాంగ్గా ఒకేసారి ఇంకా సడన్ షాక్ అంటారు కదా, అలాంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఏం చేయాలో తెలియని పరిస్థితికి, మీరు చేసుకోవాలనే పని కూడా మీరు చేసుకోలేని పరిస్థితికి మిమ్మల్ని తీసుకెళ్ళిపోవాలి అని చెప్పి ప్లాన్ చేశారంటండి. ఏం జరిగింది ఏంజల్? అవకాశంగా తీసుకుందాం అనుకున్నారంటండి, మీరు చేస్తున్న పనిని తీసుకోవడానికి అవకాశం ఏంజల్ ఇవ్వలేదు. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ విషయంలో మీ కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? బోర్లో పడ్డారండి, వాళ్ళ ప్లాన్ అనేది ఏదైతే ఉందో ఆ విషయంలో బోర్లో పడ్డారు. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? బీ అసెప్టివ్, ఏదైనా సరే యాక్టివ్గా ఉండండి, లైట్గా తీసుకోండి, ఓకేనా? ఏదైనా సరే రిసీవ్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడీగా ఉండండి. అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే. ఇప్పుడు సడన్గా ఏదైనా మీ కళ్ళ ముందు జరుగుతుంది అనుకోండి, ఫస్ట్ రియాక్ట్ అవ్వండి, ఆగిపోద్దు. ఏదైనా సరే మీ చేతన అయినంత రియాక్ట్ అవ్వండి, ఓకేనా? అవకాశాలు వెతకండి చుట్టూ. జస్ట్ ఫర్ అవేర్నెస్ అని చెప్తున్నానండి, మిమ్మల్ని భయపెట్టాలని కాదు, ఏదైనా సరే రెడీగా ఉండాలని, ఓకేనా? సో మన కలెక్టివ్ ఒకరు, నేను మళ్ళీ చెప్తానండి, ఇంకో వీడియో ద్వారా చెప్తాను నేను, ఓకేనా? యు ఆర్ రెడీ అండి, యు ఆర్ రెడీ ఫర్ ద సక్సెస్, ఓకేనా? అందులో ఎలాంటి డౌట్ లేదు. మీ విషయంలో పీస్ఫుల్ రిజల్యూషన్ పక్కా. ఏంజల్స్ కన్ఫర్మేషన్ ఇస్తున్నారండి, పీస్ఫుల్ రిజల్యూషన్ పక్కా. మీరు లైఫ్లో ముందుకు వెళ్తే బాగుపడిపోతారనే ఉద్దేశంతో ఇది వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు మీ వెనక చేస్తున్న కుట్రలు, ఓకేనా? ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు చాలామంది అనుకున్న యాక్షన్స్లో పెడతారు, కొన్ని అనుకున్న యాక్షన్స్లో పెట్టినా ప్రతిఫలం రాదు, కొన్ని అనుకొని వాళ్ళు మంచి పని చేస్తే జరుగుతుంది, చెడు పని చేస్తే అది వాళ్ళకి రివర్స్ అయిపోతుంది, ఓకేనా? కలియుగంలో గుర్తుపెట్టుకోండి, ఎవరు ఏం చేసినా సరే ఒక నిద్ర అవ్వకముందే చాలామందికి రివర్స్ వెళ్ళిపోతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. మీ సైడ్ ఏ తప్పు లేదా, మీరు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి, ఎవరు ఏదైనా సరే నా దేవుడు చూసుకుంటాడు, నా దేవుడు నా దాకా ఎవరిని రానివ్వడు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇలాగే అనుకోండి, మీ దేవుడికి చెప్పండి, దేవుడి మీద నమ్మకంతో మీ పని మీరు చేసుకుంటూ ఉండండి, దేవుడు మిమ్మల్ని ఎవరిని టచ్ కూడా చేయనివ్వడు, నిజంగానండి, ఓకేనా? క్లియర్గా కమ్యూనికేట్ చేయండి అని చెప్తున్నారండి. మీరు ఏదైనా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్స్ అయినప్పుడు, పేపర్స్ వర్క్ కావచ్చు, యాక్ట్స్కి అంటే ఇప్పుడు లాకి సంబంధించినవి కావచ్చు, లీగల్ పేపర్స్ కావచ్చు, మనీకి సంబంధించినవి, ల్యాండ్కి సంబంధించినవి, లేదా ఇప్పుడు కొలుస్తారు కదా
జాగాని కొలిచి బార్డర్స్ వేస్తారు కదా, రాళ్ళు పాదుతారు కదా, ఇలాంటి విషయాల్లో బాగా ఆలోచించి వాళ్ళతో ఎలా మాట్లాడాలో అలా క్లియర్గా మాట్లాడండి. ముందు కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా. నాట్ ఓన్లీ దట్, ఏదైనా సరే క్లియర్గా మాట్లాడుకోండి అని ఏంజల్స్ చెప్తున్నారండి. ఓకేనా. మళ్ళీ తర్వాత మాట మార్చడానికి కూడా అవకాశం లేకుండా వాళ్ళు గుర్తుండేలాగా క్లియర్గా చెప్పండి అని చెప్తున్నారండి. ఓకేనా. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఈ పర్సన్కి మీ లైఫ్లో న్యూ బిగినింగ్ లేదండి. మీ హోమ్ పర్సన్కి న్యూ బిగినింగ్ లేదు. వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు. వాళ్ళు ఆపాలి అని అనుకుని దారులు చూస్తున్నారు. స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్గా అనుకుంటున్నారంట. వాళ్ళ ఆలోచనలు అలా ఉన్నాయి. ఏం జరుగుద్ది ఏంజల్? సూపర్ అండి. జడ్జిమెంట్ వెంటనే, వీలైనంత వెంటనే వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించేస్తారండి. వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించేస్తారు. ఎస్, జడ్జిమెంట్ ఇచ్చేసారు ఏంజలు. ఇంకా అసలు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. వీడియోని సైన్గా తీసుకోండి. మీ ఇంట్లో వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు స్వయంగా మీరే తప్పు చేయకపోయినా మిమ్మల్ని ఏడిపిస్తుంటే పక్కకు వదిలేయండి. వాళ్ళ కర్మని దేవుడు చూస్తున్నాడంట. నేను చూస్తున్నాను. వాళ్ళకి జడ్జిమెంట్ ఇస్తాను, నేను ఇస్తాను వాళ్ళకి పనిష్మెంట్. నీ పని చేసుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళిపో అని చెప్తున్నారండి. ఓకేనా. సో ఎవరు కూడా ఈ నెగిటివ్ ఎనర్జీస్ ద్వారా కానీ, జెలసీ ద్వారా కానీ, ఏ కుళ్ళితో కానీ కుతంత్రాలు చేసినా సరే మిమ్మల్ని వెన్నుపోటు వేయలేరు. క్లియర్గా వెన్నుపోటు వేయలేరండి. మీకు డబ్బులు ఇచ్చి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారంట. ఒక లేడీ అండి, లేడీ ప్రాక్టీషనర్ మీ విషయంలో అవకాశం తీసుకోవడానికి చూస్తున్నారంటే ఎవరు తను ఏం చేస్తుంది అనేది నేను కూడా ఇంకో వీడియోలో కూడా చెప్తానండి. ఓకేనా. ఎస్, మీకు రావాల్సిన గుడ్ న్యూస్ మీకు రాకుండా చేయాలి, ఎలాగైనా మిమ్మల్ని బాధ పెట్టాలి, ఎలాగైనా మిమ్మల్ని నేర్పించాలి అని అనుకుంటుందంటండి అమ్మాయి. మీరు హ్యాపీగా ఉండి చూడలేకపోతుందండి. తను మిమ్మల్ని కంపేర్ చేసుకుంటుంది. చూడండి, తను ఈ విధంగా ఉంది, మీరు ఈ విధంగా ఉన్నారు. ఓకేనా. సో తను అలా చూస్తుంది. తను హ్యాపీగా ఉండొచ్చు కదా. మీ ఫ్యామిలీని చూసి, మీ మాటలను చూసి తను కొంచెం అసూయగా ఫీల్ అవుతుందన్నమాట. సో దారులు చూస్తున్నారంటండి. అవకాశం లేదు, మీకు డబ్బులు ఇచ్చిన అవకాశం లేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి. ఎస్, ఓల్డ్ పర్సన్ ఉన్నారండి, పాస్ట్ పర్సన్స్ వాళ్ళు దారులు చూస్తున్నారండి. బట్ వాళ్ళు ఆల్రెడీ ఏదో విషయంలో మీకు బ్యాక్ స్టాంప్ వేద్దామని ట్రై చేశారు, వేయడానికి కుదరలేదు. ఆ విషయంలో వాళ్ళు తీసిన గొత్తులు ఆళ్ళలో పడి ఇప్పుడు పరుగులు ఎడుతున్నారండి లా నుంచి తప్పించుకోవడానికి. బట్ ఎవ్వరు కూడా దాన్ని ఆపలేరు. ఖచ్చితంగా వాళ్ళు దొరికే తీరుతారు. వాళ్ళు చేసిన కర్మకు వాళ్ళు అనుభవించే తీరాలని ఏంజల్స్ చెప్తున్నారండి. అండ్ మీ పార్ట్నర్షిప్ విషయంలో మీకు బ్యాలెన్స్ అవ్వకూడదు, మా ఎమోషనల్ కానీ మెంటల్ కానీ మీరు బ్యాలెన్స్ అవ్వకూడదు అని చెప్పి మీ మీద నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ చూపిస్తున్నారంట. అంటే మ్యానిపులేషన్ టెక్నిక్లు అలాంటివి చూపిస్తున్నారంట. మీ విషయంలో జస్టిస్ జరిగిపోతుంది అని చెప్పి హౌస్ ఓనర్ వాళ్ళ సన్ టేక్ యాజ్ రీజనేట్. అండ్ హౌస్ ఓనర్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, బయట నుంచి వచ్చేవాళ్ళు. ఓకేనా. పాత హౌస్ ఓనర్స్ అవ్వచ్చు, అంతకుముందు వాళ్ళు. మీకు అర్థమైపోతుందండి ఎనర్జీ ఎవరనేది. ఓకేనా. నియర్ క్లియర్గా నైబర్స్ అండి. ఓకేనా. మీకు రావాల్సిన రాకుండా చేయాలని చెప్పి, మీ పరువు తీయాలని చెప్పి అనుకుంటున్నారంట. మీరు చేస్తున్న పనిని ఆపడం కోసం వెనకాల ఏ గోతులు తవ్వుతున్నారంటండి. ఓకేనా. ఏం జరుగుద్ది ఏంజిల్? సూపర్. మీ విలువ ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదండి. వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని ఆపలేరు. సో అందుకని ఇంజస్టిస్ చేయడానికి చూస్తున్నారంటే కానీ జస్టిసే జరుగుతుందండి. త్వరలో మీకు మనీ వస్తాయని ఏంజల్స్ చెప్తున్నారు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను లేడీ ప్రాక్టీషనర్ గురించి, అలాగే ఇంకో పర్సన్ గురించి కూడా నేను డీటెయిల్గా వీడియో చేస్తానండి. ఓకేనా. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో రాగానే మీకు ఎవరు ఏంటనేది డీటెయిల్గా తెలుస్తుంది. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. యూట్యూబ్ ఛానల్ గురించి కావచ్చు, మానిటైజేషన్ గురించి కావచ్చు, లేదా మీకు ఏదైనా హెల్ప్ కావాల్సి వచ్చినా సరే కామెంట్ చేయండి. ఓకేనా. నేను ఖచ్చితంగా సమాధానం చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.